హైదరాబాద్ వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టయింది. హైగ్రీవా హాస్పిటల్ వేదికగా సాగుతోన్న ఈ దందాను పోలీసులు అత్యంత చాకచక్యంగా డెకాయిట్ ఆపరేషన్ ద్వారా భగ్నం చేశారు. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో ఒక మహిళా పోలీసును గర్భవతిగా నటించేందుకు డికాయిగా రంగంలోకి దించారు. ఈ క్రమంలో నిందితులు బుక్కైపోయారు. ఈ కేసుకు సంబంధించి హైగ్రీవా హాస్పిటల్ డైరెక్టర్తో పాటు ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పీసీపీఎన్డీటీ చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. స్కాన్ మిషన్ లేదు, ఏం లేదు. మనకు ఫ్రెండ్ పంపిస్తే మనం అక్కడ పంపించేసాము. ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ? విజయ్ సార్ అని అక్కడ ఉంటారు సార్, అక్కడ పంపించాము. అదే ఎక్కడ ఉంటారు వారు? కూడా సార్ ఇక్కడ కాదు. మరి మీ దగ్గర హాస్పిటల్ కేసు చేశారు నుంచి ఆ పేషెంట్స్ ఇక్కడ పంపించారు, నేను ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ పంపించేసాను. మన దగ్గర స్కాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు, అక్కడనే చేస్తున్నాను. అంటే మీరు ఇది మీరే ఇస్తారు? ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లా? మనం ఏం చేస్తలేము సార్. ఈ 15-20 డేస్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే సరే నేను కనుక్కొని చెప్తానేసి ఆయన దగ్గర, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఆయన దగ్గర పంపించేసాను అంతే. పోలీసు వాళ్ళు మరి మీరే చేశారంటారు కదా? మన దగ్గర స్కాన్ మిషన్ లేదు సార్, అక్కడే చేశారు, అక్కడ కట్టేసుకున్నారు. లేదు సార్, మన దగ్గర స్కాన్ మిషన్ లేదు. హైదరాబాద్ వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ హైగ్రీవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి వార్త ఏమిటిది? అంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు కదా, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వీళ్ళు, ఎలా కనిపెట్టారు పోలీసులు? గుడ్ మార్నింగ్ రమణ. మొత్తం మీద వనస్థలిపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి వాటిపై పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్పై ఫిర్యాదులు రావడంతో పోలీసులే రంగంలోకి నేరుగా దిగడం జరిగింది. అయితే ఒక మహిళా పోలీస్ అధికారిని ఒక బాధితురాలుగా హాస్పిటల్కి పంపించి అసలు ఏం జరుగుతుందో మొత్తం కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది సీక్రెట్ కెమెరా ద్వారా. దాంతో హాస్పిటల్ వ్యవహారం అంతా గుట్టురట్టయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపు అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వేల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్పై మాత్రం పోలీసులు మొత్తం కూడా అంటే డెకా ఆపరేషన్ నిర్వహించారు. ఒక మహిళా పోలీస్ అధికారిని ఒక బాధితురాలు లోపలికి పంపించి లింగ నిర్ధారణ చేయాలి, ఎంత ఫీజులు తీసుకుంటారు ఏంటని అన్ని వివరాలు కూడా తెలుసుకున్న తర్వాత ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, పీసీడీపీ అదేవిధంగా ఎన్డీటీ యాక్ట్ ప్రకారము లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరము. అలా ఒకవేళ చేసినట్లయితే ఖచ్చితంగా వారిని జైలు పాలవుతారు, ఖచ్చితంగా వారికి శిక్ష కూడా అర్హులవుతారు. కాబట్టి లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ కూడా చేయడానికి వీలేదు. అయినప్పటికీ కూడా డబ్బులకు కక్కుర్తిపడి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్స్ వాళ్ళు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒక్కొక్క బాధితురాల దగ్గర నుంచి 50 నుంచి లక్ష రూపాయల వరకు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో వనస్థలిపురం పోలీసులు తుక్కుగూడలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్పై అటు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే ముగ్గురు అక్కడ హాస్పిటల్ డైరెక్టర్తో పాటు మరొక ముగ్గురు సిబ్బంది ల్యాబ్ సిబ్బందిని కూడా మొత్తం పోలీసులు అదుపులో తీసుకొని హాస్పిటల్పై కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.